ఈ శారీకి కుచ్చులు కుడదామండి ఈరోజు. ఇది వచ్చి పింక్ కలర్ ఉంది, ఈ గోల్డ్ ఉంది. ఇది వచ్చి డయామీటరు 3 ఇంచెస్ తీసుకోండి. 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎట్లా కుచ్చులు కుట్టాలో చెప్తాను. ఇది ఇట్లా 3 ఇంచెస్ పెట్టి ఇట్లా మార్క్ చేసుకోండి. నేను మార్క్ చేసుకున్నాను కదా, అట్లా మార్క్ చేసుకున్నారంటే సరిపోతుంది. దీన్ని ఇట్లా కట్ చేసుకునేసి ఈ డాట్స్ పెట్టుకున్నాను చూడండి, డాట్స్ కాడి నుంచి ఇట్లా కట్ చేసుకుని సరే. గోల్డ్ కలర్ ఉన్నాయండి నా దగ్గర ఆల్రెడీ. ఇవి రెండు పెట్టేసి చేద్దాము. ఇవి రెండు కింద పెట్టుకున్నానండి, ఈ పైన వచ్చి ఇవి రెండు పెట్టుకున్నాను. మొత్తం 4 అయినాయి కదా. ఈ 4కి గోల్డ్ బీడ్ పెట్టుకున్నాను. ఈ సైజు ఉండేది ఇట్లా తిప్పించి మనం ఏ పక్క అయితే రౌండ్ చుట్టుకుంటున్నామో దానికి వచ్చేడిగా ఇది మధ్యలోకి పెట్టుకుని ఈ హోలు మధ్యలోకి వచ్చేడుగా చూసుకోవాలి. చూడండి, కొంచెం కిందికి వచ్చేది పైకి ఉండదు, ఇది కొంచెం కిందికి పెట్టు. ఇది చూసుకోండి ఒకసారి, చూసుకొని ఇట్లా మధ్యకి పట్టుకొని ఇట్లా చుట్టుకోండి సార్. కట్ చేసేసి ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను మీకు. ఇవి సన్నగా ఉంటాయి చూడండి, సన్నగా పల్సగా ఉంటాయి నాకు ఇవి. కనిపిస్తున్నాయా? ఇట్లా పల్సగా ఉంటాయి ఈ షేప్లో. ఇవి రెండు తీసుకొని ఫస్ట్ ఇది ఒకటి పెట్టుకున్నాము. ఈ రింగు తొడిగినాక మళ్ళీ ఈ బాలు, మళ్ళీ ఈ రింగు, ఇది ఇట్లా వెనకాల నుంచి పెట్టుకోవాలండి లోపలికి.
మళ్ళీ బ్యాక్ తీసే తీసేసుకొని దీన్ని ఇట్లా కిందికి అనేసి పక్కన అంతే అనుకున్నాక మళ్ళీ పైకి రాను ఇట్లా ఒక ముడిలాగా వేసుకొని మనం మళ్ళీ పూస చుట్టుకోవాలి కదా, దానికోసం పూస ఎక్కించుకునేసి ఈ పూసని ఇట్లా టైట్గా పట్టుకొని ఈ పూస సైజ్ అంతా పైకి తీసుకుని మళ్ళీ దీని బ్యాక్ ఇట్లా వచ్చేయాలి. ఇట్లా వచ్చేసి ఈ సూది పైనుంచి కింది నుంచి కాదు, పైనుంచి వేస్తే ముడి అట్లే కూర్చుంటుంది. పైనుంచి వేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి తీసుకో. మళ్ళీ ఇట్లా కింది నుంచి తీసి మళ్ళీ ఇట్లా పైకన్నా ఇట్లా ముడేసుకోవాలి. మళ్ళీ ఒక పూస తీసుకోవాలి. ఇట్లా 4 వేస్తున్నానండి మధ్యలో, అంటే 2 ఇంచెస్కి ఒకటి వేస్తున్నాం కదా. ఇది కుచ్చు ఆ గ్యాప్లో 4 వస్తున్నాయి నాకు, చూపిస్తాను. త్రీ వచ్చినాయి, ఇంకోటి ఇస్తా, 4 వస్తుంది. ఇట్లా కింది నుంచి ఇలా పైకి, పైన ఇట్లా పైనుంచి ఈ సూది ఇట్లా కింది నుంచి కాకుండా పైనుంచి చూడండి.
బాగా వచ్చింది కదా. అంటే ఇలా ఇట్లా కిందికి ఇట్లా ఊగుతూ ఉన్నట్లుగా డిజైన్ నైస్గా ఉండడానికి కోసమని అట్లా ముడేసుకోవాలి. లేదు మనం వేరే విధంగా పైనుంచి చేసామనుకోండి పూస ఇట్లా పైకి వెళ్ళిపోతుంది, ఇట్లా వెళ్ళిపోతుంది. అందుకని ఈ మోడల్ కావాలనుకున్నప్పుడు ఇట్లా వేసుకోవాలి. చూడండి, అంటే మొత్తం శారీ అంతా ఇట్లా వచ్చిందండి. దీనికి మళ్ళీ 2 ఇంచీల కోటి వచ్చింది నాకు ఇది. చూడండి, ఇది 2 ఇంచీల కోట్ వేసిన, 2 ఇంచీల కోట్ వేసిన. అందువల్ల ఏమైందంటే ఈ మధ్యలో గ్యాప్ ఉండకూడదు. ఇవి మళ్ళీ ఈ గోల్డ్ బీడ్స్ ఎక్కడైతే పెడుతున్నామో అవి ఇట్లా కంటిన్యూగా చేసుకుంటే శారీ బాగా కనిపిస్తుందని ఇలా చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ డిజైన్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. అంటే నా శారీలు ఈ కలర్ ఉంది, ఈ కలర్ మంచి కలర్ ఉంది కాబట్టి అందువల్ల అది తీసుకోవాల్సి వచ్చింది, వైటు పింకు.